మా సైడ్ అయితే మార్నింగ్ అంతా ఎండ వచ్చేస్తుంది, ఈవినింగ్ అవ్వంగానే వర్షం కురుస్తుంది, వర్షం వచ్చేస్తుంది. వర్షం రావడం వల్ల ఇంట్లో వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. బయట వెదర్ చల్లగా ఉండటం వల్ల ఇంట్లో వేడివేడిగా చేసుకోవాలనిపిస్తుంది. అందుకని బోండాలు చేద్దాం అనుకుంటున్నాం. చిట్టు బోండాలు, పునుగులు అంటారు కదా, అవి అప్పటికప్పుడు చేయాలంటే గట్టిగా వస్తాయి మైదా పిండితో. అలా గట్టిగా రాకోకుండా మెత్తగా రావాలంటే నాకు ఒక టెక్నిక్ తెలుసు. అది ఒకసారి నేను ట్రై చేసి మళ్ళీ రెండోసారి ట్రై చేసేటప్పుడు మీకు చెప్తున్నా. ఫస్ట్ 2 కప్పులు మైదా తీసుకోవాలి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి జీరా యాడ్ చేసుకోవాలి, ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా పులిసిన పెరుగు ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఇదే మెయిన్, మెత్తగా రావాలంటే పుల్లగా రావాలంటే ఇదే తీసుకోవాలి. పెరుగు తీసుకొని వేసుకోవాలి, 1 కప్ వేసుకోవాలి. దానికి తగ్గట్టు వాటర్ పోసి కలిపేసుకోవాలి, సాల్ట్ వేసి బాగా బీట్ చేయాలి. మంచి కలపకపోయినా సరే బోండాలు అనేవి పేలుతాయి, ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి. నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశా. అవి పేలుతాయి, ఎట్లా పేలుతాయి అంటే బాంబులు వెళ్ళినట్టు పేలుతాయి. కాబట్టి మంచిగా కలుపుకొని పక్కన పెట్టండి. టైం ఉంటే ఒక అర్ధగంట పక్కన పెట్టండి, టైం లేదంటే ఒక 10 మినిట్స్ పక్కన పెడితే చాలు. దానికి తగ్గట్టు ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ఇంకా బోండాలు వేసేసుకొని చక్కగా దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసి దాంట్లోకి ఆనియన్స్ మిక్స్ చేసుకొని అలా తింటుంటే ఆ వాతావరణానికి చాలా బాగుంటుంది.